బీజేపీ వేమనపల్లి మండలాధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య కారకులైన మాజీ జడ్పీటీసీ రుద్రభట్ల సంతోష్ కుమార్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులు కాపాడుతున్నారని విమర్శించారు. ఈ తాండూరు మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధుకర్ను కాంగ్రెస్ నాయకులు వేధింపులు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. వారిని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం చేయడంతో నిందితులు హైకోర్టులో పిటిషన్ వేసి అరెస్ట్ చేయకుండా ఆర్డర్ తీసుకున్నారని అన్నారు. వారి ఆర్డర్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడంతో హైకోర్టు వారి బెయిల్ రద్దు చేసిందని అన్నారు. పోలీసులు వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి నిందితులను బహిష్కరించాలని కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు. మధుకర్ కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ హంతకులను కాపాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. వేమనపల్లి మండల అధ్యక్షులు ఏట మధుకర్ గారు చనిపోయి సుమారు 2 నెలలు కావస్తా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీ సభ్యుడు రుద్రభట్ల సంతోష్ కుమార్తో పాటు ఇతర నాయకుల వేధింపుల వల్లనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణమని చెప్పేసి మరణ వాంగ్మూలం రాసి చనిపోవడం జరిగింది. అయినా కూడా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మరి 2 నెలలైనా కూడా ఇప్పటి వరకు వారిని అరెస్ట్ చేయకపోవడం చాలా విచారకరం, దురదృష్టకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దీనికి జిల్లా పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు వారిని అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్ల ఈరోజు వారు నిందితులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. మరి కాబట్టి ఇప్పటికైనా 2 నెలలు గడిచినా కూడా అరెస్ట్ చేయకుండా వదిలేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. దీనివల్ల పోలీస్ వ్యవస్థ పట్ల, పోలీస్ అధికారుల పట్ల నమ్మకం పోతుంది. పోలీసులు అంటే ప్రజలకు ఉన్నటువంటి గౌరవం కూడా పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము పోలీసులను డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ కేసు వారిపైన నమోదైనప్పటి నుంచి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి వారు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి అవకాశం కల్పించింది కూడా పోలీసులే. మరి పోలీసు అధికారులు వారిని వదిలేయడం వల్లనే వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు నుంచి నాట్ టు అరెస్ట్ అని చెప్పేసి ఆర్డర్